2001 పార్లమెంటుపై దాడి, 2008 ముంబై అటాక్, 2016 పఠాన్ కోట్, 2019 పుల్వామా. ఇవి కొన్ని మాత్రమే. ఇలాంటి లెక్కలకు మించిన ఉగ్రదాడుల వెనుక ఉన్నది ఒకే ఒక్కడు. అతడి పేరు మౌలానా మసూద్ అజర్. భారత్కు మాత్రమే కాదు, ప్రపంచానికే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. ఈ రాక్షసుని పాకిస్తాన్ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. మసూద్ పాక్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని భారత్ చెబుతున్నా అతడు ఎక్కడున్నాడో తమకు తెలియదని బొంకుతోంది. తాజాగా మరోసారి ఆ పాత పాటే పాడింది. మసూద్ ఎక్కడున్నాడో తనకు తెలియదని, భారత్ ఆధారాలు ఇస్తే అరెస్టు చేస్తామని వ్యంగ్యంగా స్పందించింది. ఫలితంగా భారతే మసూద్ను వేటాడాలి అనే డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఇంతకు మసూద్ అజర్ విషయంలో పాక్ ఆడుతున్న డబుల్ గేమ్ ఏంటి? మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది పాకిస్తాన్లో ఎక్కడ తలదాచుకున్నాడు? మసూద్ హఫీజ్ విషయంలో భారత్ హంటింగ్ షురూ చేయాల్సిందేనా? ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ మౌలానా మసూద్ అజర్ ఎక్కడ? జైషే మొహమ్మద్ చీఫ్ పాకిస్తాన్లో ఎక్కడ తలదాచుకున్నాడు? మసూద్ కోసం మరోసారి యాక్షన్ మార్చాల్సిన టైం వచ్చిందా? మౌలానా మసూద్ అజర్ ప్రపంచానికి పట్టిన చీడ పురుగు, అమాయకుల రక్తం తాగే నరరూప రాక్షసుడు. ఇండియాలో ఇతడు సృష్టించిన రక్తపాతం అంత ఇంత కాదు. 2001లో పార్లమెంటుపై దాడి మొదలు 2019 పుల్వామా వరకు ఎందరో అమాయకుల ప్రాణాలు తీశాడు. అలాంటి నరరూప రాక్షసుడి అంతం కోసం భారత్ మాత్రమే కాదు, యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. కానీ ఏళ్లు గడిచినా మసూద్ ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియలేదు. ఏప్రిల్ 2019లో పెషావర్ సేఫ్ హౌస్ వద్ద భారీ పేలుడు నుంచి తప్పించుకున్న తర్వాత మసూద్ ఆ తర్వాత బహిరంగంగా కనిపించలేదు. పాక్ సర్కార్ అతనికి పూర్తి భద్రత కల్పించి అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టడమే అందుకు కారణం. అయితే 2024 జనవరిలో మసూద్ మరణ వార్త ఒకటి వైరల్ అయింది. కత్తి పట్టినోడు కత్తికే బలవుతాడన్నట్టు మన దేశంలో ఎన్నో బాంబు దాడులతో రక్తపాతం సృష్టించిన జైషే చీఫ్ చివరికి అదే బాంబు దాడిలో మరణించాడన్న వార్త ప్రపంచమే సంబరాలు చేసుకునేలా చేసింది. టైమ్స్ ఆల్జీబ్రా అనే మీడియా హౌస్ మసూద్ అజర్ మరణ వార్తను ప్రపంచానికి చెప్పింది. ప్రపంచం మొత్తం న్యూ ఇయర్ వేడుకలో ఉన్న సమయంలో, అంటే జనవరి 1న తెల్లవారుజామున 5 గంటలకు పాక్లోని బహావల్పూర్ మసీదుకు మసూద్ వెళ్లాడని, అక్కడి నుంచి మసూద్ అజర్ తిరిగొస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడి చేశారని, ఆ దాడిలో మసూద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడనేది ఆ వార్త సారాంశం. కానీ పాక్ నుంచి మసూద్ అజర్ మరణంపై ఎలాంటి ధృవీకరణ లేదు. చాలా కాలంగా తమ దేశంలో జరుగుతున్న ఉగ్రవాద ఎలిమినేషన్లపై రియాక్ట్ అవని పాకిస్తాన్ మసూద్ అజర్ మరణ వార్తపైన అలాగే స్తబ్దుగా ఉండిపోయింది. ఆ మాటకొస్తే ఉగ్రవాదం విషయంలో రియాక్ట్ అవ్వలేని పరిస్థితి పాకిస్తాన్ది. కానీ మసూద్ అజర్ మరణ వార్తపై భారత ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఎక్కడో చిన్న అనుమానం. ఎందుకంటే జైషే చీఫ్ మరణ వార్తలు ఇంతకు ముందు కూడా చాలాసార్లు వచ్చాయి. ఆ అనుమానాలను నిజం చేస్తూ గత ఏడాది ఇదే సమయంలో మసూద్ బయటకొచ్చాడు. టెర్రరిస్ట్, హీఈస్ ఎ UN designated terrorist. We demand that strong action be taken against him, that he be brought to justice. There has been denial that he is not there in Pakistan. What you are referring to, if the reports are correct, then it exposes the duplicity of Pakistan. Masood Azhar is involved in cross-border terror, attacks in India, and we want that strong action be taken against him. 2024 జూన్ 27వ తేదీన బహావల్పూర్లో జరిగిన ఒక బహిరంగ సభలో మసూద్ ప్రసంగించాడు. కశ్మీర్ పాలస్తీనా జిహాద్లో మరణించిన వారికి నివాళులర్పిస్తూ ప్రసంగం చేశాడట. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ను సోషల్ మీడియాలో కొన్ని జేఎం లింక్డ్ ఛానళ్లు అప్లోడ్ చేశాయి. దీంతో అతను ఇంకా పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలిసింది. దీనిపై మన దేశ విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పాక్ను డిమాండ్ చేసింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఇదే విషయంపై స్పందించారు. ఒకవేళ మసూద్ నిజంగా అక్కడ ప్రసంగించినట్టు వచ్చిన వార్తల్లో నిజముంటే ఉగ్రవాద కార్యకలాపాల్ని అదుపు చేయడంలో పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలైనట్టే అని అన్నారు. మసూద్ ఇండియాపై సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడ్డాడని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ డిమాండ్ చేశారు. సీన్ కట్ చేస్తే ఎన్ని రోజుల తర్వాత మసూద్ అజర్ గురించి పాక్ రియాక్ట్ అయింది, అది కూడా వ్యంగ్యంగా. Given his past within the Afghan jihad context, it is our belief that he is in Afghanistan. If and when the
Indian government shares information with us that he is in Pakistani soil, we'd be more than happy to arrest him. One second, The Mr. fact is the Indian government is not. వినర్గా పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో కనింగ్ స్టేట్మెంట్. హఫీజ్ సయీద్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అన్నాడు. అతడు పాక్ కస్టడీలోనే ఉన్నాడని తెలిపాడు. ఇక్కడే మసూద్ అజర్ ఎక్కడున్నాడో మేం గుర్తించలేకపోతున్నాం, అరెస్టు చేయలేకపోతున్నామంటూ అమాయకంగా చెప్పాడు. గతంలో జరిగిన కొన్ని ఘటనలు గుర్తు చేసుకుంటే బహుశా అతడు ఆఫ్ఘనిస్తాన్లో ఉండి ఉంటాడని భావిస్తున్నాం అని చెప్పాడు. ఒకవేళ అతడు పాక్ గడ్డపైనే ఉన్నట్లు భారత ప్రభుత్వం మాకు ఖచ్చితమైన సమాచారం ఇస్తే మేం సంతోషంగా అతన్ని అరెస్ట్ చేస్తాం, కానీ న్యూఢిల్లీ ఆ వివరాలు ఇవ్వదంటూ నోటికొచ్చింది వాగేశాడు. నిజమేంటంటే మసూద్ పాకిస్తాన్లో ఐఎస్ఐ నీడలో భద్రంగా ఉన్నాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆ నిజం బయటపడింది కూడా. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ పిఓకేలోని జైషే లష్కరే ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో ఉగ్ర ముఠాల ప్రధాన కార్యాలయాలు ధ్వంసమైపోయాయి. ఆ తర్వాతే ఈ దాడులో తమ కుటుంబంలో 14 మంది చనిపోయారని స్వయంగా మసూద్ అజర్ చెప్పినట్లు వార్తలొచ్చాయి. అంతేకాదు అజార్ ఫ్యామిలీకి షరీఫ్ సర్కార్ 14 కోట్ల పాకిస్తాన్ రూపాయల పరిహారం కూడా ప్రకటించేసింది. ఇప్పుడు మాత్రం తమకు అజారు ఎక్కడున్నాడో తెలియదని, పైగా భారత్ సమాచారం ఇస్తే అరెస్ట్ చేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు భుట్టో. ఈ మొత్తం వ్యవహారం ఎలా ఉందంటే మసూద్ అజర్ సహా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను పాకిస్తాన్ దాచిపెడుతుంది. భారత్ సమాచారం ఇస్తే అరెస్ట్ చేస్తామని చెప్పి టైం పాస్ చేస్తుంది. చాలా ఏళ్లుగా పాకిస్తాన్ ఇదే చేస్తోంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? మన దేశంలో రక్తపాతం సృష్టిస్తూ పాకిస్తాన్లో బిందాస్గా బతికేస్తున్న నరరూప రాక్షసులకు ఎలా బుద్ధి చెప్పాలి? ఈ ప్రశ్నలకు ఒకటే పరిష్కారం, దాని పేరే టెర్రర్ హంటింగ్. కాస్త వివరంగా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లో మొదలుపెట్టిన ఉగ్రవేటను కొనసాగించాలి, కానీ అది చాలా చాకచక్యంగా జరగాలి. అలా జరగాలంటే త్రివిధ దళాలు కాదు, గూఢచారులు రంగంలోకి దిగాలి. ఇది కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్లో చాలా కాలంగా ఈ వేట కొనసాగుతూనే ఉంది. ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు, ఓ 2 వీలర్, ఓ గన్, కొన్ని తూటాలు. హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్టే అలా వచ్చి ఇలా టార్గెట్ ఫినిష్ చేసేసి వెళ్ళిపోతారు. అంత క్షణంలోనే జరిగిపోతుంది. అలా టార్గెట్ చేసుకున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడడం కూడా ఇంపాసిబుల్. ఆ తర్వాత పోలీసులకు డెడ్ బాడీ తప్ప ఎలాంటి ఆధారం దొరకదు. కనీసం బుల్లెట్ షెల్స్ కూడా కనిపించవు. 3 ఏళ్లుగా పాకిస్తాన్లో జరుగుతున్న తతంగమే ఇది. ఇంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి పాకిస్తాన్లో అంతమంది భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు దారుణాతి దారుణంగా మరణించారు. తాజాగా దిరిలో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సన్నిహితుడు ముఫ్తీ హబీబుల్లా హక్కానీని అతి దగ్గర నుంచి కాల్చి చంపారు. అతన్ని ఎవరు ఎందుకు చంపారో పాకిస్తాన్ అధికారులకు తెలియడం లేదు. ఇతడి మరణం లష్కరే తోయిబా కార్యక్రమాలకు భారీ ఎదురుదెబ్బగా చెబుతున్నారు. పాకిస్తాన్ హఫీజ్ సయీద్ సన్నిహితుడిని లేపేయడంతో ఇతర ఉగ్రవాదుల్లో కూడా భయం మొదలైంది. సో మసూద్, హఫీజ్ వంటి నరరూప రాక్షసుల విషయంలోనూ ఇదే జరగాలి. దీనికి ఐఎస్ఐ నెట్వర్క్ను ఛేదించాల్సి ఉంటుంది. భారత నిఘా సంస్థలు తలుచుకుంటే అదంత కష్టమేం కాదు.